వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారతదేశంలోకి అక్రమంగా చొరబడిన అక్రమ చొరబాట్లదారులను రోహింగ్యాలను ఏరివేయడంలో భారతదేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాలలో నడుం బిగించారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఉత్తరాఖండ్, గోవా ఇలా బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ కూడా అక్రమంగా భారతదేశంలోకి చొరబడ్డ అక్రమ చొరబాటుదారులను అలాగే రోహింగ్యాలను వారు ఉన్న ప్రదేశాలకు వెళ్ళి వాటికి సంబంధించిన స్పెషల్ ఆపరేషన్స్ చేసి వాళ్ళను దేశం నుంచి తరిమి కొట్టడానికి రంగం సిద్ధం చేశారు. ఇదే నేపథ్యంలో ఢిల్లీలో కొన్ని సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ కాషాయ జెండాను ఎగరవేసింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఒక మహిళా సీఎంని చేసింది రేఖా గుప్తా అధికారంలోకి వచ్చిందే మొదలు ఢిల్లీలో జరగాల్సిన ప్రక్షాళన మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం మహిళా దినోత్సవం రోజు మహిళలందరికీ కూడా ఏవైతే పథకాల విషయంలో హామీ ఇచ్చారో ఆ పథకాలకు సంబంధించిన సంతకాన్ని కూడా చేశారు. ఇదే నేపథ్యంలో ఢిల్లీలో అక్రమ చొరబాటుదారులు రోహింగ్యాలను తరిమివేయడం ద్వారా నిజంగా కూడా ఢిల్లీ పౌరులకు, భారతీయులకు మాత్రమే ఢిల్లీ వనరులు అందించాలనే ఒక సంకల్పంతో అక్రమ చొరబాటుదారులు బంగ్లాదేశీయులను, రోహింగ్యాలను గుర్తించేందుకు ఢిల్లీ పోలీస్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఆపరేషన్ ని కూడా నిర్వహించారు. అది ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. రైట్, ఇలా ప్రతి ఏరియాలోకి పోలీసులు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ పూర్తి వివరాలతో పాటు వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఏంటి, వాళ్ళు నిజంగా భారతీయ వారసత్వ మూలాలు ఉన్న వాళ్ళేనా, లేక అక్రమంగా చొరబాటుదారుల, రోహింగ్యాల, బంగ్లాదేశీ వాసుల అని గుర్తించడంతో వాళ్ళను ఏరివేయడానికి రంగం సిద్ధం చేశారట. నిజంగా అమెరికా సంఖ్యలేసి అక్రమంగా అమెరికాలో ఉంటున్న వాళ్ళను పంపించింది అని భారతీయ జనతా పార్టీ మీదో అమెరికా మీదో విష వార్తలు చిమ్మే వార్తాపత్రికలు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటి అనంటే తప్పే కాదు. మన ఇంట్లోకి అక్రమంగా ఎవడైనా వచ్చి మన తిండిని తింటూ, మన నాన్న సంపాదనను పంపించుకుంటూ, మన అమ్మ ప్రేమను మొత్తం దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ అమ్మ రొమ్ము మీదే కాలు తీసుకొని అనడానికి చూస్తే ఊరుకుంటామా? ఎక్కడైనా మన ఇంట్లో ఒక వ్యక్తి వచ్చి ఉండాలి అంటేనే ఆ వ్యక్తి మన ఇంట్లో పెద్దవాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, ఆ వ్యక్తి మనవాడై ఉండాలి అని ఆలోచిస్తామే. మరి మన దేశంలో రిజర్వేషన్లను, మన దేశం అందించే అనేక ఫలాలను, సంపదను ఏడు నుంచో వచ్చి అక్రమంగా చొరబడి ఇక్కడ ఉండే వాళ్ళను తరిమి కొట్టాలి, అది తరిమి కొట్టిన అమెరికాను అభినందించాల్సింది పోయి అది తప్పు అనే మూర్ఖులను ఏమనాలి? ఈరోజు రేఖా గుప్తా ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఆవిడ వేస్తున్న ప్రతి అడుగు అభినందనీయం. ఢిల్లీలో చాలా మంది అక్రమ వలసదారులు ఉన్నారు, అక్రమ చొరబాటుదారులు ఉన్నారు, బంగ్లాదేశీయులు ఉన్నారు, రోహింగ్యాలు ఉన్నారు. వీళ్ళందరినీ ఏరిపారేస్తేనే నిజంగా ఢిల్లీ వనరులు ఢిల్లీ ప్రజలకు అంది అక్కడ ఆర్థిక సంక్షోభం రాకుండా ఉంటుంది. ఏ రాష్ట్రంలోనైనా సరే, మన ఇంట్లోనైనా మన నాన్న సంపాదన 10,000 అయినప్పుడు మన అమ్మ, నాన్న, మనము, మన అక్క, మన చెల్లి, మన తమ్ముడు, మన అన్నయ్య ఇంతవరకు ఓకే. కాదు అని ఇంకెవడో నలుగురు చెప్పా పెట్టకుండా మన ఇంట్లో వచ్చి కూర్చొని తింటాం, అడగొద్దు, మాకు హక్కు ఉంది అంటే నాన్న సంపాదన సరిపోక అప్పు తీసుకొచ్చి అప్పుల పాలయ్యి ఆర్థికంగా చితికిపోయి సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అవునా కాదా? ఇది రాష్ట్రాలైనా అంతే, దేశాలైనా అంతే. కాబట్టి ఇలాంటి వాళ్ళ విషయంలో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను అభినందించాలి, వాళ్ళకు సపోర్ట్ చేయాలి. మన చుట్టుపక్కల ఇలా ఎవరైనా సరే రోహింగ్యాలు కానీ, అక్రమ చొరబాట్లుదారు కానీ, అక్రమ వలసదారులు కానీ, బంగ్లాదేశీయులు కానీ ఉంటే ప్రభుత్వానికి మనమే వెంటనే సమాచారాన్ని అందించాలి. అది మన మనుగడకే చాలా ఉపయోగకరం. మన కోసం ప్రభుత్వాలు చేస్తున్న ఒక చర్య ఇది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలో జరగాలి. అక్రమ చొరబాటుదారులను అమెరికా ఎలా సంఖ్యలేసి పంపించిందో అలా సంఖ్యలేసి దేశం నుంచి తరిమేయాలి. రేఖా గుప్తా గారు చేస్తున్న, అలాగే ఢిల్లీ పోలీసు చేస్తున్న ఈ ఆపరేషన్కి సంబంధించి నిజంగా ఆర్ వాయిస్ తరపు నుంచి ప్రత్యేక అభినందనలు. ఇలాంటి ఆపరేషన్స్ దేశవ్యాప్తంగా జరిగి రోహింగ్యాలను తరిమి కొట్టడంలో ప్రతి ప్రభుత్వం కీలకంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు,
బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్ యొక్క బలాన్ని పెంచుతుంది. చాలామంది జాతీయవాదాన్ని నమ్మే వాళ్ళు ఉన్నారు, కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం ఇంతే ఉన్నారు. ఆ సబ్స్క్రైబర్స్ సంఖ్య కూడా పెరగాలి అనేది మా కోరిక. అప్పుడే మన కుటుంబం ఎంత పెద్దది అనేది మన శత్రువుకు తెలుస్తుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క లైక్ వీడియో వైరల్గా మారడానికి కారణం అవుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ అవర్ ఛానల్స్ వీడియోస్. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి ప్రస్తుతం మీ సపోర్ట్ అవసరం. ఏంటమ్మా చాలా రోజుల నుంచి ఇలానే అడుగుతున్నావు, బ్రేక్ ఈవెన్కి చేరుకుంటా అని చెప్తున్నావు అంటే అంత ఈజీ కాదండి. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని నమ్మి, ముఖ్యంగా ఒక అమ్మాయి వేసే అడుగుకు అడుగడుగున ఆటంకాలు కలిగిస్తూ ఎందుకు ఆడపిల్లవి వెనక్కి వెళ్ళు అని చెప్పే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, సహాయం చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. బట్ ఏదో ఒక రోజు నేను బ్రేక్ ఈవెన్కి చేరుకుంటానని ఆత్మస్థైర్యం అయితే నాలో ఉంది. అప్పటి వరకు మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఒక మధ్యతరగతి అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి. అలాగే వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఈ ఛానల్ని ఆదుకోవచ్చు, మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకును మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.